బట్టి కూడా ఉంటదేమో కదా. అదే అనేది పర్సంటేజ్ ఆఫ్ విన్నింగ్ ని బట్టి ఉంటుంది. ఇప్పుడు జనసేన కనుక వీళ్ళు ఇచ్చిన సర్వే ప్రకారం 18-20 గెలిచింది అనుకోండి, 90% వచ్చినట్టు. అప్పుడు తెలుగుదేశం పార్టీ వీళ్ళు చెప్పిన 70-90 దగ్గర వచ్చింది అనుకోండి, 50% వచ్చినట్టు కదా, 50 to 60%. అంటే నీ విన్నింగ్ రేషియో కంటే నా విన్నింగ్ రేషియో ఎక్కువ ఉంది అన్నటువంటిది ఉంటుంది. బీజేపీకి కనుక 4 నుంచి 6 అంటున్నారు వీళ్ళు, అది జరిగిందంటే 40 to 60%. అంటే అప్పుడు తెలుగుదేశంతో సమానం వచ్చినట్టు. అప్పుడు నువ్వు నన్ను గెలిపించేది ఏంటి అంటారు వాళ్ళు కూడా. అంటే అవి ఇప్పుడే రావు. ఫస్ట్ అయితే కూటమిగా జట్టు కట్టుకుని అందరూ కూడా పురంధేశ్వరి అయినా పవన్ కళ్యాణ్ అయినా చంద్రబాబు అంటే గౌరవంగానే ఉన్నారు కాబట్టి ఏ ప్రాబ్లం రాదు. భవిష్యత్తులో ఎక్కడన్నా మాట తేడా వచ్చిందా ఇదంతా వస్తాయి. అంటే ముందు అవకాశం బాబు గారికి ఇచ్చేస్తారు ఖచ్చితంగా. నేను అనుకోవడం ఏంటంటే అలాంటి సంకీర్ణం వస్తే ఫస్ట్ చంద్రబాబు గారు 1 ఏడాది 2 ఏళ్ళు పరిపాలించేసి తర్వాత లోకేష్కి ఇచ్చి 1 ఏడాదిన్నర, లాస్ట్ ఏడాదిన్నర పవన్ కళ్యాణ్కి ఇస్తారు. అలా ఒప్పుకుంటారా? ఎందుకు ఎవరు? పవన్ కళ్యాణ్ అయితే అసలు తను సీఎం కావాలని అనుకోలేదు కదా, ఇస్తే హ్యాపీ కదా. అప్పుడు దానికి ఒక రీజన్ ఉంటుంది. సంకీర్ణం అన్నటువంటిది స్పష్టమైన ప్రభుత్వం ఎప్పుడూ నడపలేదు, అది క్లియర్. అంటే 18-19 సీట్లు వస్తే దాదాపు 80-90% జనసేన విన్నింగ్ అయిపోయినట్టే కదా. అంతే. అప్పుడు వాళ్ళు మెజారిటీ రోల్ పోషించాలని ఎందుకు అనుకోరు? అంటే మొత్తం మీద లెక్క కదా. అప్పుడు అదే మొత్తం మీద లెక్క వాళ్ళు 22 వాళ్ళు లెక్కేసుకుంటారు అంతే. 22 గెలిస్తే 100% అసలు రాష్ట్రంలో లెక్కలు ఎట్లా ఉండవు కదా. బేసిక్ గా వాళ్ళకి తీసుకున్నది ఎక్కడ, వాళ్ళకి బలం